హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను యోగా టీచర్నండి. యోగా టీచర్ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మాత్రం అనుకోవద్దు. యోగా టీచర్ కావచ్చు, ఏ మనిషికైనా కొన్ని ఖచ్చితమైన మానసిక సంబంధాలు ప్రతి మనిషికి ఉంటాయి. అట్లాగే మనం ఎంత యోగా చేసినా, ఎంత మనం ఏదో శరీరాన్ని చాలా క్రమబద్ధంగా ఉంచుకున్నా, ఎన్ని అయినా చేయండి, కానీ మానసిక ఆలోచనలు మనం ఎంత ధ్యానం చేయండి, ఎంత ఏమైనా చేయండి, మనసుకు సంబంధించిన ఆలోచనలు అయితే ఎంత యోగా చేయి, ఎంత ధ్యానం చేసినా, ఎంత ఋషులైనా, ఎంత మునులైనా ఖచ్చితంగా వచ్చేస్తాయండి అవి ఆటోమేటిక్గా. అలాగని నియంత్రించగలరే కానీ కొంతవరకు, పూర్తిగా అయితే నిరోధించలేరు వాటిని. వాటిల్లోనే మనం ఎంత యోగా చేసినా శరీరాన్ని మనం ఒక ఆకృతిలో తీసుకురాగలము, మనసుని కొంతవరకు కంట్రోల్ చేసుకోగలము. అట్లనే పూర్తిగా మనం ఏ బుద్ధుడిలాగా అయిపోలేం కదండి. ప్రతి మనిషికి బాధ, కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. ఆ కష్టం, సుఖం అనేది కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని, సుఖాలకు ఇంకొకరిని ఎంచుకునే పద్ధతి అయితే బాగుండదు. కష్టంలో ఎవరినైతే మనం దగ్గర తీసుకుంటామో సుఖానికి కూడా వాళ్ళకి కొంచెం బాగా ఇవ్వాలి. అప్పుడే కొంచెం మానవత్వ విలువలు, మానవత దృక్పథం అనేది ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలకు మనం దగ్గర అయ్యేది, మన సుఖాలకు మనం ఇంకొకరిని ఎంచుకునేది, అది మానవ నైజం అనేది అనిపించదండి నిజంగా కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి కష్ట సుఖాలు అనేది మామూలు, సహజ సిద్ధం, అది ప్రకృతి. దాంట్లో నుంచి వచ్చేదే. మనం ఇప్పుడు ప్రతి మనిషి లావు అయిపోతున్నాడంటే ఎందువల్ల? అతనిలో ఉన్నటువంటి ప్రతి భావోద్వేగాలు అవన్నీ కూడా బయటికి రియలైజ్ అవుతాయి. అవి వచ్చినప్పుడు కొంత కంట్రోల్ చేసుకుంటారు కొంతమంది, ఏం చేయలేక. కొంతమంది అతిగా తినేస్తారు, కొంతమంది అతిగా నిద్రపోతారు. ఇవన్నీ తట్టుకునే శక్తి లేక. వీటన్నిటికీ కారణం ఏంటి? మానసికమైన బాధలు. ఆ బాధలు ఎందువల్ల వస్తాయి? మన నుంచి మనకి రావు, పక్క వాళ్ళు మనకి ఇస్తారు ఆ బాధలు. ఆ బాధల వల్ల మనం ఆ విధంగా తయారవుతాం. ఎందుకు తయారవుతాం? అవి మనకి దాన్ని కోరిక అనకూడదు, సహజ సిద్ధమైన ఒక గుణము. అది తీరలేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఆహారమో, ఒక నిద్రనో, ఏదో ఒక వ్యసనానికి లోనవుతారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా, నేను నమస్కారం చేసి చెప్పేది, కష్టాలకు ఒకళ్ళని, సుఖాలకు ఒకళ్ళని ఎంచుకోవద్దు. కష్ట సుఖాలలో పాలు పంచుకోగలిగితేనే ఆ ఒక రిలేషన్షిప్ జరగాలి. లేదనంటే నమస్కారం పెట్టి పక్కన ఉండాలి. ఒక యోగా టీచర్గా నేను నేర్చుకున్నవి ఇది, నా అనుభవంలో అండి. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉండాలి అని నేను కోరుకోను. ఎందువల్లంటే సహజ సిద్ధంగా ప్రతి మనిషి బాధపడతారు. ఆ బాధలో నుంచి వచ్చేటువంటి ఆ భావోద్వేగాలు, ఆ తత్వాలు నిజంగా అది వర్ణనాతీతం. ఏమంటే అది బాధపడే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నాది ఎందుకు ఇవన్నీ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది, నాది అనుకున్నంత వరకు కూడా కష్టాలేనండి. నేనెవరో వాళ్ళెవరో నాకు సంబంధం లేదు అనుకున్నామంటే ప్రశాంతంగా బతికేయచ్చు. అలా బతకాలనంటే మనం మునిలో ఋషులు అవ్వాలి. మనం మనుషులం కదా. ప్రస్తుతానికైతే మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి, ఆ కలికి పురుషుడు భగవాన్ దయ వల్ల ఆ కలికి సినిమాలు కూడా వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు అట్లాంటివి మనం చూసి కూడా కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి కొన్ని. అట్లాగా మనము మనుషులం కాబట్టి ప్రతి గుణము మనలో ఉంటుంది. యోగాలో ఎంతవరకు అంటే కొంతవరకే నియంత్రించగలము. పూర్తిగా కంట్రోల్ చేసే శక్తి లేదు. కొంతవరకు నియంత్రించగలము. కానీ ఈ ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇలాంటి వాటి వల్లేను. దయచేసి మనుషులందరూ అర్థం చేసుకోండి. కష్టాలకు ఒకళ్ళు, సుఖాలకు ఒకళ్ళు ప్రయారిటీ ఇవ్వద్దు. రెండింటిని ఆహ్వానించగలిగే మనుషులకు ప్రయారిటీ ఇవ్వండి. రెండింటిని రిసీవ్ చేసుకోండి. ఆ మనిషిని దగ్గర మనం చేరాము అని అంటే రెండూ ఇవ్వగలగాలి. అది అన్న చెల్లెల సంబంధం కావచ్చు, అక్క తమ్ముళ్ళ సంబంధం కావచ్చు, లేదా ప్రేమతత్వం కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, అది ఏ బంధమైనా ఆ బంధంలో ఉన్నటువంటి విలువలు తెలుసుకోండి. దయచేసి ఒక యోగా టీచర్గా ఇదే నా విన్నపము.